హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? శ్రావణ శుక్రవారం 3వ వారం శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికిను. ఈరోజు నేను కానీ చేసుకుంటాను, మీకు కానీ చూపిస్తాను. అలాగే స్పెషల్గా ప్రసాదం చేస్తాను ఈరోజు వినాయకునికి, అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం లక్ష్మీదేవికి. అలాగే వినాయక చవితి పొద్దు కానీ కంపల్సరీగా చేస్తారండి ఈ ప్రసాదం. అలాగే మీకు ఈ ప్రసాదం మాకు కానీ తెలుసు అంటే అనే వాళ్ళైతే మాకు కానీ తెలుసు అని కామెంట్ చేయండి. లేకపోతే తెలుసుకోకున్న వాళ్ళైతే బాగుందంటే అని కనీసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన కానీ తప్పకుండా షేర్ చేయండి వీడియో. ఓకేనా అండి? ఎలా చేయాలో చూపిస్తేస్తున్నాను, తప్పకుండా రండి చూసేద్దాము. స్నానం చేసి అందుకే రెడీగా మీకు ఒకటే పట్టే ప్రసాదం చేసే ముందుగా వీడియో పెట్టాలని చూపిస్తానండి. అలాగే ప్రసాదం చేసినాక దేవుని కానీ ప్రసాదం పెట్టేద్దాం. రండి చూసేద్దాం. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోతుందండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే రండి చూద్దాం. ఇప్పుడు ప్రసాదానికి చేసుకున్నామండి. ఇక్కడ బియ్యము పెసరబ్యాలు తీసుకున్నాయి చూడండి. ఈ రెండు గిన్నెలోకి వేసి కలిపేసుకుందాం. ఫస్ట్ సమంగా తీసుకొని ఇట్లా కలుపుకోండి. ఇంకో గ్లాసులోకి కలుసుకున్నాము. ఆ గ్లాసులోకి పోసి తీసేసుకున్నామండి. అది కొంచెం చిన్నది, ఇది పెద్దది సరిపోతుంది. చూడండి, మనం కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా ఉంటుందండి. ఇది చిన్న పిల్లల కుక్కర్ అండి. మన పెద్ద కుక్కర్లో ఏదైనా నాన్ వెజ్ చేసేదాంట్లో ప్రసాదాలు చేయదండి. ఇది చిన్న పిల్లలకి కొంచెం చేసేటప్పుడు తెచ్చుకోండి. అందుకే నేను ప్రసాదం దీంతో చేస్తాను. వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను చూడండి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే మనం పాలు పోసుకున్నామండి. 2 గ్లాసులు పాలు తీసుకుంటాను చూడండి. మొత్తం 4 గ్లాసులు, 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు పాలు అండి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నాం. 2 విజిల్స్ వస్తే మనకి మెత్తగా ఉడికిపోతుందండి. చిన్న మంట మీదే ఉడికించుకోండి. ఇది చిన్న కుక్కర్ కదా, మంట ఎక్కువ పెట్టకూడదు. చూడండి, ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. మనం అలాగే బెల్లం కానీ వేసి, బెల్లం వేసే ముందు ఒకసారి కలిపేసి బెల్లం వేయండి. ఎప్పుడన్నా కానీ అలా అయితే మొత్తం కలిసేస్తుంది. మనకి ఏడన్నా మెతుకులు అట్లా ఉంటే కానీ అన్నం మెత్తగా మ్యాష్ అయిపోతుంది అట్లా కలపడం వల్ల. అదే గ్లాస్తో ఇప్పుడు బెల్లం వేస్తున్నాం చూడండి. మన ప్రసాదం అనేది టేస్ట్ చూడుకోకుండా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇట్లా కొలతలతో చేసుకోండి. ఎప్పుడైనా కానీ బాగా వస్తుంది, బాగా కుదురుతాయండి. మనం కొంచెం బెల్లం కరిగి ఆ స్వీట్నెస్ అంతా పట్టాల ప్రసాదానికి. కొంచెం యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసుకున్నాము. అంత కరిగిపోయిందండి. బెల్లం పక్క పెట్టేసుకున్నాం. ఇక్కడ నెయ్యి కొంచెం జీడిపప్పు వేసి వేయించుకున్నామండి. అలాగే ఇంకా ఏమన్నా ఉంటే కానీ మీకు వేయించుకోండి. నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. మన కిస్మిస్ కానీ ఇంకా ఏమున్నా కానీ వేసుకోవచ్చండి, మన ఇష్టం, అది మన సాయిస్. చిన్న మంట మీద వేయించుకున్నాను చూడండి. వేగిపోయినాయి, దాంట్లోకి వేసి కలిపిద్దాము. మన పెసరబ్యాల్లో బియ్యం పాయసం రెడీ అయిపోయింది చూడండి. మనకు లూజుగానే ఉంది చూడండి, పాయసం మాదిరిగా. మనకి వినాయకునికి కానీ ఇది వినాయక చవితి పొద్దు కానీ నేను చేస్తుంటాను నేను ఇంట్లో. మీరు ఎవరైనా వాళ్ళు చేస్తుంటే మేము కానీ చేస్తుంటామని ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసింటే తెలుసు అని కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తమలపాకులో కడిగినానండి. అమ్మవారికి ఫస్ట్ తమలపాకులో ప్రసాదం పెట్టేద్దాము. దీనికి కొంచెం జీడిపప్పు పెట్టి ప్రసాదం పెట్టేద్దాము. కొంచెం ఫోటో కోసమేనండి ఇది. మనం మామూలుగా నైవేద్యం పెట్టాలనుకుంటే ఏం లేదు. కొంచెం పక్కకు తీసినాను జీడిపప్పు. చూడండి, తమలపాకులో తీసుకున్నాను కదా, ప్రసాదం అమ్మవారికి పెట్టేస్తాను. అలాగే పక్కన గిన్నెలో ఉండింది కానీ పెట్టేస్తున్నాను. నేను స్టవ్ మీద ప్రసాదం పెట్టినప్పుడే దీని మూలగానే అంత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఒత్తులేసి ఆయిల్ పెట్టేసి పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని మనం ఉదిగడ్డీలు కానీ ముట్టించేసుకుంటాను చూడండి. మీలో ఎవరికైనా పాటలు వచ్చిన వాళ్ళు ఉంటే పాటలు పాడండి. నాకైతే పాటలు రావండి. ఇది సాంబ్రాణి ధూపం అండి. మనకి ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు మనకి పేర్లు ముట్టి గ్యాసులు వచ్చినాక ఈ సాంబ్రాణి ధూపమే పెట్టుకుంటా నేను. మీరు చూసేవాళ్ళు వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో నాకు ఒకసారి అందరూ చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూడండి, ఆ చింతలు కలిసానికి వేసి ముక్కున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.